ఈ మధ్యాహ్న కాలపు వేళ మనమందరం కూడా దేవుని వాక్కును వినుటకు చేరవచ్చి ఉండగా, ఈ మధ్యాహ్న కాలపు వేళ బైబిల్లోని క్రొత్త నిబంధనలోని అతి ప్రాముఖ్యమైన పరిచర్య చేసిన వ్యక్తిని గురించి క్యారెక్టర్ స్టడీ మనం చేయబోతున్నాం. ఆ వ్యక్తి మరొక వ్యక్తి కలిసి చేసిన పరిచర్య, ఈ పరిచర్యను మరి ఎవరు కూడా చేయలేదు అని నేను అనుకుంటున్నాను. ఇక నాకన్నా పెద్దలు అనుభవజ్ఞులందరూ ఉన్నారు. ఒకళ్ళు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ చేసింటే మీరు చెప్పగలరు, నేను కూడా వింటాను కూడా. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? నాకు కొంచెం గట్టిగా చెప్తే కానీ వినపడదు, మెల్లిగా చెప్తే వినపడదు, దయచేసి ఏమనుకోవద్దండి. అందరూ కూడా మంచి ఆహారాన్ని భుజించున్నాం కదా. మరి ఈ సమయంలో కూడా ఆత్మీయ ఆహారం మనం భుజించి చేరొచ్చిండగా, ప్రభు ఆత్మీయ ఆహారం అందిస్తూ ఉండగా అందరం కూడా ఆహారాన్ని విని గైకొని ఆ ప్రకారం జీవించుటకు ప్రభు కృపను తోడైన గాక. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 50-51 వచనాలను చదువుకుందాం. దయచేసి మైక్ గల వారు బ్యాస్ తగ్గించి ట్రెబుల్ పెంచండి. బ్యాస్ తగ్గించి ట్రెబుల్ పెంచితే క్లారిటీగా వాయిస్ వినపడుతుంది. బ్యాస్ తగ్గించి ట్రెబుల్ పెంచండి. రైట్, థ్యాంక్ యూ. 50-51 వచనాలు. అరిమతయ్యని అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనకుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టి చుండినవాడు. ఆ వ్యక్తి ఎవరో ఇక్కడ రాయబడి ఉంది. ఆ వ్యక్తి పేరు యోసేపు. అరిమతయ అను యూదుల పట్టణ వాసి అయిన యోసేపు. అతని పేరు యోసేపు అయితే అతని నివసిస్తున్న పట్టణం పేరు అరిమతయి. అది ఒక యూదుల పట్టణపు వాసి అయిన యోసేపు అనేక రాయబడింది. అరిమతయి అన్న అర్థం ఏమిటంటే ఎత్తైన స్థలము లేక పర్వత శిఖరము అని అర్థం. అరిమతయి అనగా ఎత్తైన పర్వతము లేక శిఖరము అని అర్థం. ఎత్తైన స్థలము, శిఖరము దేనికి సాదృశ్యం చెప్పగలరా ఎవరైనా? ఎత్తైన స్థలము, శిఖరము అంటే ప్రభువు ప్రతి పగలు బోధిస్తూ ఉన్నాడు, ప్రతి రాత్రి ఒలివల కొండలో కాలం గడుపుతూ ఉన్నాడు. కొండ అంటే ఎత్తైన స్థలము. కొండనెక్కుట అంత సులువు కాదు. ఎక్కిన వారికి తెలుస్తుంది ఎంత కష్టము. మనం మెట్లు ఎక్కాలంటే కొన్నిసార్లు ఆయాసపడతాము. నేను కూడా నా శరీర బలహీనతను బట్టి మెట్లు ఎక్కువ కష్టమే. అయినా నాకు కూడా కష్టం, ఎడమకాలు నొప్పి వస్తుంది. వైద్యులు చెప్పారు కింద కూర్చోకూడదు, మోకరించకూడదు, కింద పడుకోకూడదు అని చెప్పారు. మోకరిస్తాను కానీ లేచితే కాలు సహకరించదు. మనందరి బలహీనతను బట్టి కొద్దిగా ఎత్తు స్థలంలో ఎక్కుటకు మనము కష్టపడతాం. అయినా కొన్నిసార్లు జీవనయాత్రలో తప్పదు కాబట్టి అలా ముందు సాగి వెళ్తూ ఉంటాం. కానీ ఎత్తైన స్థలము, ఎత్తైన శిఖరం అనగా ప్రార్థన గుర్తు.
మన ప్రియ ప్రభు కూడా ప్రతి రాత్రి ఒలివల కొండల కాలం గడుపుతూ ఉన్నాడు. కొండనెక్కుట అంటే, కొండకి ప్రార్థించుట అంటే అక్షరార్థంగా కొండనెక్కుట కాదు, ప్రార్థన కొండనెక్కుట మనం నేర్చుకోవాలి. కొండనెక్కుట ఎక్కుట అంటే కొంచెం అంత సులభమైంది కాదు, కష్టమే. అలాగే ప్రతి కష్టానికి, ప్రతి సమస్యకు, ప్రతి ఇరుకుకు ప్రార్థన చేస్తే ఇరుకులో విషాదత కలిచేవాడు మన ప్రియ ప్రభుని కీర్తనలో మనం చూస్తాం. ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి ప్రార్థనయే జవాబు. కనుక ప్రార్థన అంటే ప్రభువు మీద ఆధారపడుట. విశ్వాసులమైన మనమందరం కూడా ప్రభువు మీద ఆధారపడి విశ్వాస జీవితంలో ముందు సాగి వెళ్ళాలి. విశ్వాసికి ఆత్మ నడుపుదల, ఆత్మ సహాయం ఎంత అవసరం. యేసు ప్రభుల వారు కూడా లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రభు సేవ బాప్తిస్మంతో ఆరంభమైందని సేవ. దాదాపు 30 ఏళ్ళ ఈడుగలవాడు. అనగా ప్రభు 40 దినములు ఆహారం పుచ్చుకోకుండా ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాడు. విశ్వాసి కూడా ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయం అవసరం. ప్రభు సేవ కూడా ఆత్మతో ఆరంభమై ఆత్మతో కొనసాగించబడింది. ఏశావు శరీరధారి అయి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. యాకోబు ఆ దినమ తాను వండుకొనిన చిక్కుడు కాయల కూర, ఎర్ర కూర ఏశావుకి ఇచ్చేశాడు. ఆ పూట యాకోబుకు ఆహారం లేదు. అయితే ఆత్మ ద్వారా యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. వాళ్ళ మనం కూడా ఆత్మ ద్వారా ప్రభు సేవా జీవితం సాగింది. మన విశ్వాస జీవితంలో కూడా ఆత్మ ద్వారా జీవితాన్ని సాగించాలి. యేసు ప్రభు 40 దినములు ఆయన ఆత్మతో అరణ్యంలో కొనుపబడ్డాడు. ఆ దినములను ఏమీ తినలేదు అని రాయబడింది. ఏ దినములలో? ఆంగ్ల బైబిల్లో ఇన్ దోస్ 40 days he ate nothing అని రాయబడింది. ఆ తర్వాత సాతాను శోధించుట మన అందరూ ఎరిగిన భాగమే. ఆ తర్వాత కింది వచనం చూస్తే యేసు ఆత్మ బలం నుండి గల్లేకి వెళ్ళాడు. శారీరకంగా బలం కోసం చాలా గంటలు వ్యాయామం చేసేవాళ్ళు ఉన్నారు, తప్పు లేదు. అయితే శారీరకంగా వ్యాయామం చేయటం తప్పేం లేదు, బలం అవసరమే. అయితే ప్రాముఖ్యమైనది ఆత్మ బలం. శారీరకం ఎంత బలం ఉన్నా ఆత్మ బలం లేకుంటే ఏం ప్రయోజనం లేదు. యేసు ప్రభు కూడా ప్రార్థనలో గడిపాడు కాబట్టి ఆయన ఆత్మ బలంతో గల్లేకి వెళ్ళాడు, ఆత్మబలంతో సేవ చేశాడు. కనుక ప్రార్థనలో ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువ ఆత్మబలం లభిస్తుంది అన్న విషయాన్ని, అరుమతయ్యను అర్థం ద్వారా ఉన్న గూఢార్థాన్ని మనము చూస్తున్నాం. మరి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రభు మీద ఆధారపడుతున్నావా, లేకుంటే ప్రభుకే ట్యాక్స్ ఇస్తున్నావా? నాకు అట్లా ఉండాలా, ఎట్లా ఉండాలా, ఇట్లా చేయ ప్రభు, అట్లా చేయ ప్రభు అని. ఒకప్పుడు నేను క్రైస్తవ సెంటర్లో ఉన్నప్పుడు 2012లో కేరళ సెంటర్కు నన్ను పంపుటకు 2 మార్లు సిఫారసు చేశారు. నేను కూడా అక్కడ వెళ్ళడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే సముద్ర ఒడ్డునే ఉంటుంది సెంటరు, మంచి బలమైన ఆహారం కూడా ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. నేను కూడా అదే కోరుకున్నాను కూడా. ప్రభు రాజస్థాన్ నేను పోలేను, ఆ వేడి తట్టుకోలేము ప్రభా, నేను వెళ్ళలేను, కేరళ పంపించి ప్రభా ప్రార్థన చేశాను. అయితే 2 మార్లు సిఫారసు వచ్చింది, కానీ అది అలా ఆగిపోయింది. అయితే నేను బైబిల్ చదువుతూ ప్రశ్నలు రాయాలి, కరికులం రాయాలి. మేము 4 లెవెల్స్ ఉంటాయి. కొత్త నిబంధన అంతా కూడా ప్రకటన తప్ప మిగతా కొత్త నిబంధన గ్రంథాలు, పత్రికలు అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. చదివి జవాబు రాయాలి.
ఆ పని మీద చేస్తూ ఉండగా మా డైరెక్టర్ గారు నన్ను పిలిపించి, పాల్, నిన్ను రాజస్థాన్లోని కోటాలో కొత్తగా సెంటర్ ఓపెన్ చేశారు, లైఫ్ ఛాలెంజ్ సెంటర్ ఓపెన్ చేశారు. అక్కడ కౌన్సిలింగ్ చేయడానికి మరి బైబిల్ టీచ్ చేయడానికి పంపాలని అనుకుంటున్నాము, వెళ్తావా అన్నాడు. నేను ఆలోచన చేశాను, మా అమ్మ నాన్న రావాలనుకుంటేనే చాలా దూరంగా ఉంది. నాకు అర్థమైందంటే నేను ప్రభు వాడుకున్న స్థలం ఇది కాదు, బెంగళూరు కాదు నాకు అర్థమైంది. మరి రాజస్థాన్ వద్దు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. మరి వెళ్ళట ప్రోచితమా కాదా అనే సంగతులు ఉండగా మా డాక్టర్ వెళ్తావా అన్నారు. మా నాన్నగారిని అడుగుతాను అంకుల్, మా నాన్నగారు సరే అంటే వెళ్తాను అన్నాను. ఫోన్ చేసి నాకు ఇచ్చారు. నాన్నగారు విషయం చెప్పి ఇలా పంపిస్తామంటూ వెళ్ళమంటారా అని అడిగాను. వెళ్తాము, వెళ్ళు అన్నారు. అప్పుడు వెళ్ళి నాకు అనిపించింది, నేను అనుకున్న స్థలం వేరు, అది నాయక తలంపు, కానీ ప్రభు తలంపులు వేరుగా ఉన్నాయి. కనుక ప్రభు కూడా ప్రార్థించి విధానించమని చెప్తున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ప్రభువా సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుము, ఆయనను నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థిస్తున్నాడు. ఏది ప్రార్థించినా కూడా ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలని నేర్చుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభు నన్ను వాడుకున్న స్థలము రాజస్థాన్ నాకు అర్థమైంది. అక్కడ వెళ్ళినప్పుడు సేవా జీవితంలో ఇలా విశ్వాసంతో ముందు సాగి వెళ్ళాలో, ప్రభు తన దాసుల ద్వారా వాక్యంతో మాట్లాడటం ద్వారా ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్ని నిశ్చయించుకున్నాను. కనుక ప్రార్థన అంటే కొన్నిసార్లు మనం దేవునికే చెప్తూ ఉంటాం, ఇలా వద్దు, అలా చేయి, అలా కాదు. ప్రార్థన అంటే ప్రభు చిత్తానికి అప్పగించుకునుట, ఆయన మీద ఆధారపడుట అన్నమాట. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతామో అప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడతాం, ఆత్మ ద్వారా వర్ధిల్లుతాం. ఇలా ఆత్మ వర్ధిల్లుతున్న ఒక వ్యక్తి గురించి 3వ యోహాను పత్రికలో యోహాను రాస్తున్నాడు గాయి గురించి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నానని యోహాను రాస్తున్నాడు. కనుక మనం కూడా ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడి జీవిస్తామో అప్పుడు మనం కూడా ఆత్మచేత వర్ధిల్లుతాం, ఆత్మచేత ముందు సాగి వెళ్ళగలుగుతాం. ఎలా సాధ్యమవుతుందంటే కేవలం ప్రార్థన సంఘ సహవాసం ద్వారా ఆత్మ బలం మనకు లభిస్తుంది. కాబట్టి అర్మత అనగా ఎత్తైన స్థలము లేక పర్వత శిఖరము. మన ప్రార్థన జీవితం కూడా ఎత్తైన పర్వతం వల్లే, ఎత్తైన శిఖరం వల్లే మనం ఎదగాలని అర్మత అయిన పేరులోని అర్థంలోని గూఢార్థాన్ని మనం చూస్తున్నాం. అందుకని భక్తుడు పాట రాస్తాడు, పర్వతములెక్కి మ్రానులు తెచ్చి, క్షమించండి, పర్వతము ఎక్కి ప్రార్థన కొరకై ప్రభువు రాత్రి గడిపేను. పర్వతము ఎక్కి ప్రార్థన కొరకై ప్రభువు రాత్రి గడిపేను. ప్రతి రాత్రియును కరముల నెత్తి ప్రభువును సంధింపవా. ప్రతి రాత్రియును కరముల నెత్తి ప్రభును సంధింపవా. ప్రభుని మందిరము పాడై ఉన్నది, ఫలితము లేదు పరిచర్యలో ఆలోచించావా. ఈ పాట భక్తుడు మరి మందిరాన్ని ఇంటికేమో సరంబి వేసిన గృహంలో మీరు నివసిస్తున్నారు, మందిరానికి సరంబి లేదు, ఇది న్యాయమా? విస్తారంగా మీరు విత్తారు కానీ పండింది కొంచెమే. కానీ ఆ లేఖన భాగం నుండి ఈ భక్తుడు ఆ లేఖనాన్ని కోట్ చేస్తూ ఈ పాటలో ఈ ప్రార్థన వచనాన్ని రాశాడు. కనుక మనం ప్రతి రాత్రినో ప్రతిదినం కూడా కరములను ఎత్తి ప్రభువును సంధించాలి.
అనేది మనం చూస్తున్నాం. అనుమతి అనగా ఎత్తైన స్థలము లేక ఎత్తైన పర్వత శిఖరం మనం చూసాం. యోసేపు అనగా కూడబెట్టుట, అభివృద్ధి నొందుట అని అర్థం. యోసేపు అనగా కూడబెట్టుట, అభివృద్ధి నొందుట. ఏం కూడబెట్టాలి? ఏమి కూడబెడితే అభివృద్ధి వస్తుంది? మనమందరం కూడా ధనమును వృధా చేయకుండా కూడబెడుతున్నాం కనుకనే పిల్లల విషయంలో నిబ్బరం కలిగి ఉన్నాం. ఎటువంటి లోన్లు లేకుండా, ఈఎంఐ లేకుండా, అలా ఇష్టానుసారంగా ఈఎంఐలు చేసేవారు లేకపోలేదు. అయితే ప్రభు మిగిలిన వాటిని వృధా చేయకుండా ఎత్తిపించాడు. ఎత్తగా 12 గంపలు నింపబడ్డాయి. అలాగే ఇస్సాకు కూడా రిబ్కాను వివాహం చేసుకున్నాక ఎక్కడికి వెళ్ళాడు? ఆదికాండం 24వ అధ్యాయంలో 64వ వచనం అనుకుంటాను, అక్కడ రాయబడింది. ఇస్సాకు రిబ్కాను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? షారా గుడారంలోనికి వెళ్ళాడు. ధనవంతుని కుమారుడే, కావాలనే పెద్ద భవనాన్ని కట్టించుకునేవాడు. అయితే కూడబెట్టేవాడు కదా, పొదుపు చేసేవాడు. ప్రభు పిల్లమైన మనం కూడా ప్రభు దీవించినా కూడా పొదుపు చేయట నేర్చుకోవాలి. ఇస్సాకు పొదుపు చేయవాడు కనుకనే షారా గుడారంలో తీసుకెళ్ళాడు రిబ్కాను. అది ఒక ధన విషయంలో మనం చూస్తున్నాం. అయితే ఆత్మని చూస్తే కూడబెట్టంటే ఆత్మలను కూడబెట్టుట. పక్షి గుడ్లు పెట్టగానే ఏం చేస్తుంది? పక్షి అయినా కోడి అయినా పొదిగిస్తుంది. ఒక పక్షికి ఇన్ని రోజుల టైం అని ఉంటుంది. కోడికి అయితే 21 days ఉంటుంది. మిగతా వాటికి నాకంటే మీకే బాగా తెలుసు కదా. ఒక్క పక్షి పొదుపు పెట్టే సమయం ఇన్ని రోజులు ఉంటుంది, తప్ప పిల్లలు బయటకు వస్తాయి. అలాగే ఆత్మలను కూడా ప్రార్థన చేత పొదగబెట్టి ఆత్మలను కనాలి. భౌతికంగా మనము తల్లిదండ్రులమైన మనము పిల్లలు కన్నాం. పిల్లలు కలకుంటే ఇంకా పిల్లలు కనలేదే, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంటాం భక్తులతో, సేవకులతో, పెద్దలతో కదా. పిల్లల కన్నాం, బాగానే ఉంది. అంతేనా? భౌతికంగా పిల్లల కని ఆత్మీయంగా పిల్లల్ని కనుకుంటే మనందరం కూడా ఎలాంటి వారము? కనుక భౌతికంగా పిల్లల కన్నా మనందరం కూడా ఆత్మీయంగా గర్భం ధరించి పిల్లలు కనాలి, కూడబెట్టాలి, పొదిగించాలి. దేంతో పొదిగించాలి? ప్రార్థన చేత. ప్రార్థన చేత పొదిగిస్తే ఆత్మీయంగా ఆత్మలు జన్మించబడతారు. ఆత్మీయంగా మనం పిల్లలు కనగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది? ఆ సవాసంలో సంఘ సవాసలు కూడబెడితే అభివృద్ధిని వస్తుంది అని. కూడబెట్టుట, అభివృద్ధి నొందుట అని అర్థం యోసేపు అంటే. ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, మొదటి వచనంలో సృష్టి కనిపిస్తుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు నుంది. ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ అని ఉంది. హెబ్రూలో బరషీత్ అని ఉంది. బరషీత్ అంటే ఆదియందు అని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆదియందు ఉన్న సృష్టి 1370 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి కలిగిందని, అన్న దేవుడు సృజించాడని వారు చెప్తున్నారు. ఇప్పుడు 1370 కోట్ల సంవత్సరాల క్రితం. అయితే 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను,
దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. 3 సంఘటనలకు రాయబడ్డాయి. అయితే దేవుడు చూసిన సృష్టి నిరాకారం అయిపోయింది, నెంబర్ 1. నెంబర్ 2, చీకటి ఉంది. నెంబర్ 3, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే సృష్టి గందరగోళం ఏర్పడింది. ఏమైందంటే బైబిల్లో ఉన్న లేఖనాధారం 3వ వచనం నుండి నేటి వరకు 6025 సంవత్సరాలు. ఎప్పటి నుండి? ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం నుండి నేటి వరకు. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు ఎంతకాలం మనకు తెలియదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అన్నమాట. అయితే 65 లక్షల సంవత్సరాల క్రితం అమెరికా దక్షిణాన యుకాటన్ అనే పెనిన్సులాలో, భూభాగంలో, సముద్ర భాగంలో ఒక ఉల్క పడింది. ఆ ఉల్క పడినప్పుడు భూమి అంతా కూడా మన్నుచిన గోళం వలె మండిపోయిందని, అప్పుడు భూమి నిరాకారం అయిందని పండితులు నిర్ధారణకు వచ్చారు. కనుక 1370 కోట్ల సంవత్సరాల క్రితం మైనస్ 65 లక్షల సంవత్సరాలకు తీసివేస్తే 1369 కోట్ల 69 కోట్ల 30 లక్షల సంవత్సరం అన్నమాట. ఎప్పుడు అనగా ఈ 1370 కోట్ల సంవత్సరాలు మైనస్ 65 లక్షలు మైనస్ 65 లక్షలు తీసేస్తే భూమి నిరాకార శూన్యంగా ఎప్పుడు మారిందంటే 1369 కోట్ల 35 లక్షల సంవత్సరాల క్రితం భూమి నిరాకార శూన్యంగా మారిందన్నమాట. అయితే మరి దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. తెలుగులో అల్లాడుచుండెను ఉంది. పాత నిబంధన ఏ భాష నుండి తర్జుమా చేయబడింది? పాత నిబంధన ఏ భాష నుండి తర్జుమా చేయబడింది? హెబ్రీ భాష. తెలుగులో అల్లాడుచుండని పదం ఉంది, హెబ్రీ భాషలో రాకాఫ్ అనే పదం వాడబడింది. రాకాఫ్ అంటే పొదుగుచుండు అని అర్థం. నిరాకారమైన భూమిని ఆకారంగా మార్చడానికి దేవుని ఆత్మని పరిశుద్ధాత్మని కూడా ప్రార్థన చేత భూమిని పొదిగించి నివాసయోగ్యని భూమిగా మార్చాడు. కాబట్టి 3వ వచనం నుండి డే 1 స్టార్ట్ అయిందన్నమాట మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం. అయితే పరిశుద్ధాత్ముడు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రార్థించగా నిరాకారమైన భూమి ప్రార్థనగా మారిందని లెక్కలు వేశారు. నా లెక్కలు కాదు, లభించిన లెక్కల ఆధారంగా నేను చేశాను అంతే. ఇవి కరెక్ట్ నేను చెప్పట్లేదు, అయితే ఒక ఐడియా కొరకు మీకు చెప్తున్నాను అంతే. కనుక ప్రతి నిరాకారం ఆకారం ఎప్పుడు మారుతుంది? ప్రార్థనలో పొదుగుట ద్వారా. యోసేపు అనగా కూడబెట్టుట అనగా పొదుగుట అని. ఆత్మల గుడ్లను కూడా మనం పొదుగు పెట్టి సంఘ సువాసం నడిపిస్తే అప్పుడు ఆత్మలు వృద్ధి చెందుతాయన్నమాట అనే గూఢార్థాన్ని యోసేపులోని ఉన్న అర్థంలో నుండి ఇవన్నీ చూస్తున్నాం. మనం ముందు సాగి వెళ్దాం. నాకు 1 గంట సమయం ఇచ్చారు, సమయాన్ని ముగిస్తాను. ఇది లూకా సువార్త 23వ అధ్యాయము 51వ వచనం చూస్తే, అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకొనిచుండిన వాడు. అతడు యోసేపు ఎటువంటి వాడు? సజ్జనుడు. సజ్జనుడు అంటే అర్థం ఏంటి? మంచివాడు. ఎవరు చెప్పారు? మీరా? కరెక్ట్, మంచివాడు. దేవుని పిల్లమైన మనం కూడా ఇటు సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలి. సంఘంలో, సమాజంలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలు, ప్రతి చోట కూడా ఇటు సాక్ష్యం కలిగిన వారంగా మనం ఉండాలి. కొన్నిసార్లు 1-2 విషయాలు మనం వింటూ ఉంటాం, పలానా వారు ఇలా అని మనం వింటూ ఉంటాం. అంటే అది అర్థమేంటి? సాక్ష్యం బాగలేదు.
ప్రభు పిల్లమైన ప్రభు ఏ లోపాలు లేనివాడు, ఏ దుష్కారం లేదు, ఇతను ఏ పాపం లేని పిలాతే అన్నాడు. హేరో నాకు ఏదైనా కనబడలేదు అన్నాడు. పిలాతు మరి నీతిమంతుని ఏం చేయొద్దు అని అంటుంది. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రభు బిడ్డలమైన మనం కూడా యోసేపు వలె ప్రత్యేకంగా మంచివాడు అని సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. మంచివాడు. ఒక వ్యక్తి దారిలో వెళ్తూ ఉంటే మరో వ్యక్తి ఆపి అంటున్నాడు, సార్ మీ నాన్నగారు దేవుడు సార్. దేవుడు అంటే ఆ దేవుడు కాదు, అంత మంచివాడు మీ నాయన అని అర్థం. ఆ సోదరుడు ప్రభు నందు నిధించాడు కూడా. నిధించిన తర్వాత జరిగిన సంగతి చెప్తున్నాను. ఉద్యోగంలో కూడా అటు సాక్ష్యాన్ని మంచివాడుగా మనం తెచ్చుకోవాలి. ఉదయకాల వాక్య పరిచర్యలో యూదా వారిని 20 మంది రాజులు పరిపాలన చేశారని మనం విన్నాం. ఆ 20 మందిలో 12 మంది చెడ్డవారు, 8 మంది మంచివారు. ఆ 8 మంచివారిలో అతి మంచివారు కూడా ఉన్నారు, చెడ్డ రాజులు అతి చెడ్డవారు కూడా ఉన్నారు. అందరికన్నా ఎక్కువ పరిపాలన చేసిన రాజు మనష్షే రాజు. 55 ఏళ్ళు ప్రభు అవకాశం ఇస్తే సాక్ష్యం ఎలా ఉందంటే, చెడ్డవాడు కాదు అతి చెడ్డవాడు సాక్ష్యం ఉంది. మరి అంత 50 సంవత్సరాలు ఏ రాజు కూడా పరిపాలన చేయలేదు, యూదా రాజులు కూడా. ఆ మనష్షే రాజే ప్రవక్తను యెషయా రంపం చేత కోయించి చంపించేశాడు. అతి చెడ్డ రాజు. మరి మన సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్యం మనం చెప్పడం కాదు, దేవుడే యోసేపు గురించి రాజుతో సాక్ష్యం, సజ్జనుడు, మంచివాడు, నీతిమంతుడు అంటే మర్యాద కలవాడు అని అర్థం. మంచివాడు, మర్యాదలు కలవాడు, అమర్యాదగా నడుచుకునేవాడు కాదు. మరి మన సాక్ష్యం ఎలా ఉంది? సంఘంలో ఎలా ఉంది? ప్రతి చోట మన సాక్ష్యం ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ప్రభుబిడ్డలం కనుక అందరి చూపు మన వైపే ఉంటుంది. మరి మన సాక్ష్యం ఎలా ఉంది? మరి ఈ యోసేపు ఎలా సాధ్యమైంది సాక్ష్యము? తర్వాత చెప్తాను. చెప్పాలంటే ఒక విషయం భక్తులు మీకు చెప్పాలి. దానియేలు కూడా 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఏ లోపమైన కనిపెట్టి దానియేలు మీద నింద వేద్దామనుకున్నారు వారు. దానియేలు మాదియా పారసీక సామ్రాజ్య కాలంలో 120 మంది అధిపతులకు 3 అధిపతులు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అయితే దాన్ని ఏదో నింద మోపి నేరము వేద్దాం అనుకున్నారు. వారు ప్రయత్నాలు చేశారు, కానీ ఏ నేరము కనుక్కోలేకపోయారు. దానిలకు ఎలా సాధ్యమైంది చెప్తాను. ఆ తర్వాత ఎలాగైనా దానియేలు నింద మోపాలని ప్లాన్ వేసి, రాజా నీ సన్నిధిలో 30 దినముల వరకు ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేయండి అన్నారు. మాదియా పారసీక సామ్రాజ్యానికి బబులోను సామ్రాజ్యానికి తేడా ఏంటంటే, బబులోను సామ్రాజ్యంలో రాజు ఆజ్ఞ ఫైనల్. రాజు ఆజ్ఞ ఇస్తే ఆ రాజు ఆజ్ఞను మార్చే హక్కు రాజుకే ఉంది, మరి ఎవరికి లేదు. కానీ మాదియా పారసీక సామ్రాజ్యంలో రాజ్యం ప్రకారంగా ఒక్కసారి రాజు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ మార్చడానికి రాజు కూడా అధికారం లేదన్నమాట. సరే, అలా దాన్ని మీరితే సింహగుహలో వేయండి అంటాడు. వేశారు రాజు దానియేలు. ఎందుకు సింహగుహలో వేశారంటే, దానియేలు ఆజ్ఞ ఉన్నా కూడా ముమ్మారు ఇంటి పైగదికెక్కి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి అని ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. మీరు కావాలంటే దానియేలు 6వ చూడండి. దానియేలు ఇంటి కిటికీలు యెరూషలేము తట్టు తెరవలేదు. యెరూషలేము వైపు తెరబడి ఉన్న కిటికీలో రాయబడింది. కిటికీలు మూసివేయబడవు కూడా, వారు యూదులు మూసివేయబడవు. ఎందుకు దానియేలు ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపు తెరబడి ఉన్నాయంటే, మీరు ఒకటి తెలుసుకోవాలి. నాకు ఒక కోరిక ఉండేది. ప్రభు 2వ రాకముందే యూదులు గుంటూరు దగ్గర చేబ్రోలు మండలంలో కొత్తరెడ్డిపాలెంలో యూదులు ఉన్నారు, వాళ్ళు కలుసుకోవాలని ఒక ఆశ నాకు ఉండేది. నేను ప్రార్థించాను కూడా.
రెండవ రాకముందే మీ ఇష్టమైతే అవకాశం ఈ ప్రార్థన చేశాను. పోయిన సంవత్సరం మరి జనవరి మాసంలో ఊరికి వెళ్ళాము. అప్పుడు నా భార్య బాపట్ల జిల్లా పాండ్రంగపురం నా భార్యది అన్నది. అక్కడ బంధువుల సాయంతో ఇద్దరు సాయంతో నన్ను తీసుకెళ్ళారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం వెళ్ళి అక్కడ వెళ్తే చూస్తే యాకోబు సమాజ మందిరం అని ఉంది. సమాజ మందిరాలు ఎక్కడ ఉంటాయంటే యెరూషలేములో దేవాలయం ఉండేది. యెరూషలేము దేవాలయం ఉన్నందుకు అక్కడ సమాజ మందిరాలు ఉండవు. మిగతా ప్రాంతంలో గలే ప్రాంతం మందిరం దేవాలయం లేదు కదా, అటువంటి చోట్ల సమాజ మందిరాలు ఉంటాయన్నమాట. వారు కూడా ఒక సమాజ మందిరం స్థాపించుకున్నారు. దాని పేరు సినగోగ్ ఆఫ్ యాకోబు సమాజ మందిరం. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు వెళ్తే ఆ సమాజపు నాయకుడు, వారి పేరు సాదోక్ బెన్ యాకోబ్, అంటే సాదోక్ బెన్ యాకోబ్ అన్నమాట. వారు ఎఫ్రాయిం సంతతి వారంట. అష్షూరు చరణం నుండి క్రీస్తు 9వ సంవత్సరంలో అష్షూరు, బబులోను, ఆఫ్ఘనిస్తాన్, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, తెలంగాణకు వచ్చారు. తెలంగాణ పదం కూడా హెబ్రీ భాష పదమైన తెలంగాయీం నుండి తెలంగాణ వచ్చింది. తెలంగాయీం అంటే పీఠభూమి అని అర్థం. 300 సంవత్సరాల క్రితం వీళ్ళ పితరులు కొత్తరెడ్డిపాలెంకి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. 97లో మా నాన్నగారు గుంటూరుకి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళారట. అప్పుడు సమాజ అధికారి అమిత్ యాకోబీ గారు ఉండేవారు. వారికి అప్పటికే వీసా వచ్చింది. అయితే తర్వాత నాన్నగారు వెళ్ళిన తర్వాత వారు వెళ్ళిపోయారు, ఇస్రాయల్ నుంచి వెళ్ళిపోయారు. అయితే అక్కడ వెళ్ళిన వీడియో కాల్ చేసి మా నాన్నతో మామతో మమ్మీతో డాడీతో మాట్లాడిపించాను కూడా. డాడీ అబ్జర్వ్ చేశారు. వారు 90 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఏ రేకులు ఉన్నాయో ఇప్పటికీ ఆ రేకులే ఉన్నాయి అని వాడు చెప్పారు. చాలా దీనావస్థలో ఉన్నారు. మేము ఇప్పటికి కూడా వాట్సాప్లో కనెక్షన్ ఉంటాం, చాటింగ్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. బాగున్నారా అయ్యగారు అని. మనం ఉందాలు ఎలా అంటే వాళ్ళు షాలోం అంటారు, యూదులు షాలోం అయ్యగారు అంటారు వారు. సరే, అయితే నేను చెప్పలేదు ఏంటంటే దాదాపుగా గంట సేపు గడిపాను. ఇక వెళ్ళొస్తాను, సెలవిస్తే వెళ్ళొస్తాను అన్నాను. సరే అయ్యగారు ఉన్నారు. సరే నేను వచ్చి అయ్యా మీ ప్రేయర్ చేసి నేను బయలుదేరుతాను అన్నాను. నేను ఇక్కడ చీరలో కూర్చొని నిల్చున్నాను. వారు నాకంటే ముందుగా అన్నగారు కూర్చున్నంత దూరంలో నిలబడ్డారు. ఏదో కిటికీ తెరవబడి ఉంది. నేను కిటికీ అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ రండి అన్నారు. నేను వారి వద్ద నిలబడగానే ఇలా కిటికీ వైపు తిరగమన్నారు. ఎందుకో అని నాకు డౌట్ వచ్చింది. ఏంది బా ఇలా కిటికీ తిరగమంటున్నాను ఏంటి అని. వారు ఏం చెప్పారంటే ఆ తెరవని కిటికీకి ఉత్తరాన 90 డిగ్రీల కోణంలో యెరూషలేము ఉందంట. వారు ప్రార్థించే ప్రతి సమయంలో కూడా యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారు వారు. దానియేలు కూడా ఇదే చేస్తూ ఉన్నాడు. యెరూషలేము తట్టు తెరవ కిటికీలో ఇద్దరు నిల్చుండి మోకరించి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దానియేలు వయసు 85 సంవత్సరాలు. కొన్నిసార్లు శరీర బలహీనతలు బట్టి అనారోగ్యం బట్టి మోకాలు వంగలేము. అయితే మోకరించలేనప్పుడు మోకరించలేం కదా, ఆ సమయంలో కూర్చొని ప్రార్థన చేయవచ్చు, అది వేరు. అయితే దానియేలు లోపం ఎందుకు లేదంటే ప్రార్థనా పరుడు కాబట్టి. ఆజ్ఞ ఉంది, ప్రార్థించకూడదు అని ఆజ్ఞ ఉంది. అయినా కూడా ప్రార్థన అని పొదుగు పెట్టుట పక్షి ఎలా ఆపుతుందా గుడ్లు పెట్టిన తర్వాత? కోడి గుడ్లు పెట్టినప్పుడు పొదుగుట ఆపేస్తుందా? మనం కూడా ఆ రకం ప్రభు కొరకు తెగించి ప్రార్థించవలసిన వారంగా మనం ఉన్నాం. నేడు మన అంశం కూడా ఏ రకంగా అయితే యోసేపు ప్రభు తెగించాడో ఆ విషయాన్ని మీ ముందు ఉంచి నేను ముగిస్తాను. అతడు సజ్జనుడు, నీతిమంతుడు అనగా మర్యాద అనగా న్యాయవంతుడు అని రాయబడింది. అంటే ఏ చెడ్డ మరక లేనివాడు మంచివాడు,
అన్యాయస్తుడుగా కాక న్యాయవంతుడుగా సాక్ష్యం రాయబడింది యోసేపుది. మరి మన సాక్ష్యం ఎలా ఉందో పరిశీలించుకుందాం. లోపాలు ఉండక మానదు. తెలుసో తెలియక కొన్నిసార్లు వర్బల్గా కూడా లోపాలు జరగవచ్చు. అయితే ఇప్పటికైనా యోసేపు సాక్ష్యం వల్లే మన సాక్ష్యం కూడా ఆ రీతిగా లోపాలు సవరించి సరి చేసుకొని మనం కూడా మరొకరు ప్రభు సాక్ష్యం ఇచ్చిన మన సాక్షి గురించి మనం చెప్పడం కాదు, ప్రభు గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, గాయ గురించి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, మన గురించి కూడా ప్రభు ఇలా సాక్ష్యం ఇవ్వాలని, ఈ సాక్ష్యం ఇవ్వాలంటే మనం కూడా లోపల సరి చేసుకొని దిద్దుకొని మన వాక్యానుసారి నడుచుకుంటే మనకు కూడా ఇటు సాక్ష్యం తప్పక లభిస్తుంది. అంత మాత్రమే కాదు, మూడవదిగా అతడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు, మంచివాడు, న్యాయవంతుడు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. ఇదే విషయం భక్తుని యోహాను రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనంలో, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు, ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము అంటున్నాడు. ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము. యోహాను కూడా రాకడకు సిద్ధంగా ఉన్నాడు, రమ్ము ప్రభువైన యేసు అంటున్నాడు. మరి మనం కూడా ఏ రకంగా చెప్తే బాగుంటుంది కదా? ప్రభువైన యేసు రమ్ము. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కనిపిస్తాయి. 7 సంఘాలు ఎందుకు దేవుడు రాయించాడు? ఎందుకు 6 సంఘాలు రాయించలేదు? ఎందుకు 8 సంఘాల గురించి రాయించలేదు? ఎందుకు? ఆ కాలంలో 6 సంఘాలు ఉన్నాయి యోహాను కాలంలో, ఆసియా మైనర్లో. మరి ఎందుకు 7 సంఘాల గురించి రాయించాడు? ఎందుకు? క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానములు కేవలం కట్టుకొతలను నిరూపించడానికి సర్ విలియం రామ్సే గారు 33.5 ఏళ్ళు పరిశోధన చేశాడు. దేనికి? సువార్తలు కట్టుకథలు, యేసు ప్రభువు తిరిగి లేచిన అబద్ధము నిరూపించడానికి 33.5 ఏళ్ళు పరిశోధన చేసి చివరి సత్యాన్ని తెలుసుకొని సువార్తలు కట్టుకథలు కాదు, అవి సత్యమైనవి, యేసు నిజమైన దేవుడు పాపులను మన కొలసలో బలి అయి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన సత్యం తెలుసుకొని ద ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ అనే గ్రంథాన్ని రాశాడు సర్ విలియం రామ్సే గారు. వీరు ఎందుకు ప్రకటనలో 7 సంఘాలు దేవుడు రాయించాడు ఎందుకు అని ఆశ మైనర్కి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయగా యోహాను కాలంలో 60 సంఘాలు ఉండేవంట. ఈ 60 సంఘాలలో ఈ 7 సంఘాలలో లోపాల సంఘాలు ఏవి? ఫిలదెల్ఫియా, స్ముర్నా. మిగతా 4 సంఘాలు లోపాలు ఉన్నాయి. మిగతా 5 సంఘాలు లోపాలు ఉన్నాయి. కనుక ఈ 5 మొత్తం 60 సంఘాలలో ఈ యొక్క 50 సంఘాలలో ప్రభు వస్తున్నాడు, ప్రభు రమ్ము అని నిరీక్షణ గలవారా వీలుంటే ఈ 5 సంఘాలలో మనకు లోపాలు ఉన్నాయి రీతిగా ప్రభు లోపాలున్న 5 సంఘాలు రాస్తూ లోపాలు లేని ఫిలదెల్ఫియా సంఘం గురించి 7 సంఘాల గురించి రాయించాడు. కనుక ఈ ఆదిమంలో మిగతా 50 సంఘాల వారు రాకడ వేచి ఉండి ప్రభు యేసు రమ్ము చెప్పగలుగుతున్నారు. మరి నీవు చెప్పగలవా ఈ మాట? దేవుని రాజ్యంకు కనిపెట్టుకున్న వాడుగా యోసేపు గురించి చూస్తున్నాం. ఇలాగా నీవు ఉండగలవా? ఉంటే మంచిదే, లేకుంటే ఇప్పటి నుండి అయినా ఆయన రాజ్యం కొరకు కనిపెట్టుకొని ఉందాం. మనం కూడా ప్రభువైన యేసు రమ్ము అని చెప్పే స్థాయికి మనం ఉండాలి, స్థాయిలో మనం ఉండాలి అని మనం చూస్తున్నాం. రైట్. ఈ అనుమతి యోసేపు 52వ వచనం, అతడు పిలాతుతో వెళ్ళి యేసు దేహం తనకి అడుక్కొని అని చూస్తున్నాం. పిలాతు వద్దకు వెళ్ళి ఎలా వెళ్ళాడు అనుమతి యోసేపు? మార్కు సువార్త తెరవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 42
43 చదువుతున్నాను. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. ప్రభు శిలువ మరణించింది ఎప్పుడు? శిలువ వేయబడింది ఎప్పుడు? శిలువ మరణించింది ఎప్పుడు? మరణించింది శుక్రవారమే. ఆ దినం అనగా ప్రభు శిలువ మరణించినప్పుడు ఏ దినము? ఆ దినము అనగా శుక్రవారము సిద్ధపరచు దినం అనగా విశ్రాంతి దినం అనగా పూర్వదినం. శనివారం విశ్రాంతి దినం. శనివారం పూర్వదినం ఎప్పుడు? శుక్రవారం. కొందరు వాక్యం చెప్తున్నారు, యోనా 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూమిలో ఉంటాడు సమాధి ఉంటాడు రాయబడింది కదా. కాబట్టి ఈ రకంగా అయితే శుక్రవారం శిలువ వేయడం, ఆదివారం తిరిగి లేచిట 3 దినాలు కాదు, యేసు గురువారం శిలువ వేయబడ్డాడని చెప్తున్నారు కొందరు. కొన్ని కామెంట్స్ చదివాను 1-2, దాంట్లో అలాగే రాశారు. అయితే మార్క్స్ వార్త ఏం చెప్తున్నది? ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినం పూర్వదినం. అంటే గురువారమా శుక్రవారం? లేఖనం స్పష్టంగా చెప్తున్నది శుక్రవారం శిలువ వేయబడినని. శుక్రవారంలో శిలువ మరణించాడు మధ్యాహ్నం 3 గంటలకు. సాయంకాలం 6 గంటలకు శనివారం ఆరంభం కానుంది. ఏ శిష్యుడు కూడా యేసును దేహాన్ని పట్టించుకోలేదు. 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకడు ఉరి పెట్టుకున్నాడు, 11 ఉన్నారు. ముందు 12 శిష్యులు ఉన్నారు. అయితే గెత్సేమనెలో 12 మందిలో 3 యేసుతో సమీపంగా ఉన్నారు. శిలువ ఒక యోహాను మటుకే దగ్గర ఉన్నాడు. దీన్ని బట్టి ఓ భక్తులు ఏమన్నారంటే, ఇఫ్ యు కమ్ క్లోజర్ టు ద క్రాస్ ద లెస్సర్ ద స్ట్రెంత్ విల్ బీ అని టిఎఫ్ టిన్నీ గారు అన్నారు. శిలువకు ఎంత సమీపం అవుతావో సంఖ్య కూడా తగ్గుతూ వస్తుందంట. నిజమే. ఇప్పుడు శిలువ మరణించాడు, యోహాను కూడా లేడు. యేసు దేహం వేలాడుతూ ఉంది. ఈ అరిమతయి యోసేపు నికోదేములు వెళ్ళి ఆ పరిచర్య చేశారు. ఎవ్వరు చేయలేని పరిచర్య అది. పెద్ద పెద్ద పరిచర్య బైబిల్లో ఉన్నాయని కాదని చెప్పడం లేదు. అయితే ఇట్టి పరిచర్యకు 2 ముందుకు వచ్చారు. మరి శిష్యుడు కూడా రాలేదు. వారు రాసి శిష్యులైన యోసేపు నికోదేములు వచ్చారు. ఒకసారి ఒక షాప్కి నేను వెళ్ళాను, ఫర్నిచర్ షాప్కి వెళ్తే ఓనర్ గారు, నేను ఫర్నిచర్తో చూస్తున్నాను, ఓనర్ గారు ఉన్నారు. వాళ్ళ బంధురాలు వస్తే బంధురాలు ఓనర్ని అడుగుతోంది, ఏమంటే హైందవులు కదా, పెద్ద కాలం రాలేదు అని అడిగారు. ఓనర్ చెప్తున్నాడు, పెళ్ళికి పోయింటి మేము. సాధారణంగా పెళ్ళి ఉంది, ఒక భూస్థాపన, దేనికి వెళ్తాం మనం? చాలామంది దేని ముగ్గు చెప్తారు, పెళ్ళికే. కానీ వాక్యం చెప్తుంది, సంతోషించు వారి ఇంటికి పోట కంటే దుఃఖించు వారి ఇంటికి వెళ్ళాలని. మరి పెళ్ళి ఉంది, పెళ్ళి ముఖ్యమే, అయితే అప్పగించవచ్చు కూడా. అయితే దానికన్నా ముఖ్యం భూస్థాపన. అందుకు ప్రార్థన చేశారు. ఆ ఎవరు చేయని పరిచర్య యోసేపు నికోదేములు చేశారు. దేవుడు ఎందుకు వారికి అప్పగించి మరి అప్పగించిన పరిచర్య పలు విధములు రాయబడి, పాట కూడా పాడకుండా పరిచర్య పలు విధాలు. నాకు రాదు, అది విన్నాను ఒకసారి పాట. పరిచర్య పలు విధములే అంటే వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువని కాదు. ఎవరి పరిచర్య వారిది. కొందరు సేవ పరిచర్య ఇస్తారు, కొందరు సంఘ పరిచర్య ఇస్తారు, శీల పరిచర్య, స్వార్థ పరిచర్య పలు విధములే. అయితే ప్రతిదానికి కూడా సమయం కాలం బైబిల్లో ఉంది. నీ పరిచర్య మనసు ఉందా? ప్రభు కనిపెట్టు, ప్రభు తగిన కాలం ఉందన నీకు పరిచర్య ఇస్తాడు. పిలాతు యోసేపు ఎలా పిలాతు వద్దకు చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో, గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు వద్ద వెళ్ళి యేసు దేహం ఇమ్మని అడిగాను. ఎలా వెళ్ళాడు? తెగించి. అది వరకు యూదుల భయం చేత
ఉండని వారు ఇప్పుడు ప్రభు కొరకు తెగించిన వారుగా ముందుకు వస్తున్నారు. ఈ అంత దినములకు కూడా ప్రభు కొరకు తెగించేవారు కావాలి. ఆత్మల కొరకు మరి దెబ్బలు పడతాను భయపడితే ఎట్లా? మన స్కూల్లో పంపిస్తాం, మనకు తెలుసు స్కూల్లో దెబ్బలు కొట్టకూడదని రూల్ ఉంది. ఆయన పిల్లలు కొడుతూ ఉంటారు, కొట్టని చదువు రాదు. నేను కూతురు స్కూల్ పంపిస్తూ ఉన్నాను. అప్పుడు నా పాప చెప్తే, డాడీ నా మేడం కొట్టింది డాడీని, నేను ఇంకా బాగా కొట్టాలమ్మా నిన్ను అని చెప్తే, ఎందుకు మాట వినవు కాబట్టి. కొడితే చదువు వచ్చినట్టు చదువు రాదు. కొట్టకూడదు రూల్ ఉంది, తిట్టకూడదు రూల్ ఉంది. కొట్టకుండా చదువు అబ్బుతుందా? నాకు చాలా దెబ్బలు పడ్డాయి, అందరు పడతాయి. అలాగే సువార్తలు కొన్నిసార్లు దెబ్బలు పడకపోవచ్చు కూడా. అయితే అరిమతయి యోసేపు తెగించి వెళ్ళాడు. మనం కూడా ఆత్మల కొరకు, సంపాదన కొరకు తెగించుబద్ధులుగా మనం ఉన్నాం. తెగించి పిలాతుని అడిగితే పిలాతు ఏమంటున్నాడు? ఆయన ఇంతలో చనిపోయినా. అది ఏంది పిలాతు నువ్వు అట్లా అంటున్నావు? శిల వేసింది మీరే కదా, ముళ్ళకీటం పెట్టింది మీరే కదా, మేఘలు కొట్టింది మీరే కదా, గాయపరిచి మీరే కదా, మరి ఇంకంటే మరి ఎంతో చనిపోయినా నా ఆశ్చర్యపడుతున్నావేంటి? చరిత్రలో చూస్తే యేసు ప్రభు వలె గాయపరచబడ్డవారు ఎవరూ లేరు. చాలా సిలువ వేయబడ్డారు, కానీ ఈ రీతిగా గాయపరచబడ్డవాడు యేసు ప్రభు ఒక్కరే, మరి ఎవరు లేరు. అది సిలువ వేయబడిన వారు కూడా చరిత్రలో 9 రోజులు బతికిన ఒక భక్తి కూడా ఉన్నాడు. బహుశా అందుకు కాబోలు పిలాతు అంతలో చనిపోయినా అని చెప్పి యేసు ఆ దేహాన్ని ఆ శవమును వారికి అప్పగించని అని రాయబడింది. హైందవులు అంటున్నారు, యేసు శిలువ మరణించలేదు, ఆయన సొమ్ముసిల్లిపోగా తల వంచాడంతే. శిష్యులు చనిపోయాడనుకుని పాతి పెడితే చలిపెట్టి రాయి దొర్లించుకొని బయటకు వచ్చాడు అని అసత్య ప్రచారం చేస్తున్నారు హైందవులు. సరే, ఇలా చేయట మెడికల్ సైన్స్ ఒప్పుకోదు. ఎందుకంటే ఆ రీతి గాయపడిన వ్యక్తి మరి తనంతా తాను లేచి 2 టన్నుల రాయి దొర్లించి రావడం మెడికల్ సైన్స్ ఒప్పుకోదు. ఆ రాయబడింది శవమును అప్పగించాను. సమయం కూడా అయిపోయింది, ముగిస్తాను, కట్ షాట్ చేస్తాను. వారు ఏ రీతిగా ఆ యేసు దేహమును శిలువను దించారో ఆ అంశాన్ని నేను ఒక 5 నిమిషాలు మాట్లాడి మేము తీసుకొచ్చి నేను ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది. వారు యేసు దేహంను శిలువ నుండి ఆ పిలాతు దేహం శవను అప్పగించి కాబట్టి తీసుకున్నారు. వారు ఏ రీతిగా తీసుకున్నారో బైబిల్లో రాయబడలేదు. బైబిల్ విషయాలు బైబిల్లోనే కాదు, అప్రమాణ గ్రంథాల్లో కూడా చాలా చరిత్ర రాయబడింది. బైబిల్ చరిత్ర రాయబడింది. కొందరు చదవకూడదు అంటారు, ఎందుకంటే బైబిల్లో వాడి స్థానం లేదు కాబట్టి చదవకూడదు అంటారు. చదివితే బైబిల్ చరిత్ర అందులో రాయబడింది తెలుస్తాయి. బైబిల్ అన్నీ రాయబడడానికి సరిపోదు కదా, లోకమైన చాలా అని యోహాను రాస్తున్నాడు. అటువంటి అప్రమాణ గ్రంథం ఒక గ్రంథంలో ఏం రాయబడిందంటే, అరిమతయి యోసేపు పిలాతులు యేసు దేహమును కన్నీటితో దించుకొని రాయబడింది. భక్తుడు పాట, రమ్యమైన పాట రాశాడు. ఆ పాట పాడితే కన్నీళ్ళు రాక ఆగు. కల్వారి ప్రేమను తాళంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని నలువైపులా వినబడుచున్నది, పగులుచున్నవి మా హృదయములు, కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమను తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. సిలువపై నల్లుగా గొట్టినను
అనేక నిందలు మోపినను ప్రేమతో వారి మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా మమ్మును నడిపింపుము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం, పగులుచున్నది హృదయం. ప్రభు యొక్క శిలువను ధ్యానిస్తే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకని ఆయన ప్రేమించాడు? ఏముంది మనం ప్రేమించాడు? ఆయన ప్రేమ అట్టిది. ఆ ప్రేమతో ప్రేమించి శిలువ మనం బలి అయి మనిషి పాతిపి తిరిగి లేచి ప్రియ ప్రభువును ఆ శిలువ త్యాగాన్ని వర్ణిస్తే కన్నీళ్ళు రాక తప్పవు. అదే కన్నీళ్ళు వీరికి వచ్చే యోసేపు నికోదేములు కూడా కన్నీరు కారుస్తూ దించిన చరిత్రలో ఉందన్నమాట. అంత మాత్రమే కాదు, ఆయన వస్త్రములతో చుట్టి, నార వస్త్రం చుట్టి సుగంధములను పూసి, ఆ సుగంధ ద్రవ్యములు నేటి విలువ ఎంత అంటే 1,29,60,000 రూపాయలు అన్నమాట. నేడు ఎవరైనా ప్రభు కొరకు 1,29,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఉంటే మంచిదే. ప్రభు కొరకు ఆయన సమాధి కార్యక్రమం కొరకు ఘనంగా సమాధి కార్యం చేయాలని ప్రభుకు ఆయన ధనవంతుడు కదా, ధనంతో తన ధనవంతుడి కూడా యోసేపు ప్రభు కొరకు అంకితం చేశాడు. తన కొరకు తొలిపి సమాధిని కూడా యేసుకి ఇచ్చాడు. తెగించి పిలాతుకు వచ్చాడు, తెగించి దేహాన్ని తీసుకున్నాడు, నార బట్టలు చుట్టి తన ధనమంతటిని సుగంధవ్యాల కొరకు యేసు దేవుడు వాడి తన సమాధి కూడా యేసుకి ఇచ్చాడు. తను ఏముంటుంది చెప్పండి? ప్రభువు సర్వాన్ని త్యాగం చేసిన అరిమత యోసేపు చివరి గడియలు అలాగే సాగలేదు. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత యూదులు యోసేపు ధనం అంతటి తీసుకొని ఆయన కటిగా బీదరికం నెట్టి ఆ బీదరికంలో ప్రభు సాక్షిగా ఉండి చనిపోయాడని చెడుతూ రాయబడింది. నా సమయం అయిపోయినందుకు ఎక్కువ సమయం తీసి క్షమించాలి, పెద్దలు క్షమించింది దయచేసి నన్ను. అయితే ముగిస్తున్నాను. ఈ మధ్యన కాల వేళ అరిమత యోసేపు యొక్క క్యారెక్టర్ స్టడీ మనం చూసాం. సజ్జనుడు, నీతిమంతుడు, దేవురాజుకు కనిపెట్టుకున్నవాడు, అది వరకు భయపడుతూ రహస్యంగా ఉండినవాడు, తెగించి ముందుకు వచ్చినవాడు, ఏ దేహం తీసుకున్నవాడు. ఎవరైనా దేహం కోరింత ఖర్చు పెడతారండి? 1,20,00,000 ఎంత ఇష్టమైన కుటుంబమైనా ఖర్చు పెడతారా? సొంత వారే సొంత బంధువులే భూస్థాపన రాని దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు మీద ప్రేమ మక్కువ అంతా ఇంత కాదు. దేహం తీసుకొని దించుకొని బట్టలు చేసి చుట్టి సుగంధవ్యాలను పూసి కొత్త సమాధి, ఎవరు పాత్ర సమాధి యేసుకిచ్చి సమస్యను త్యాగం చేసిన వాడు చివరికి బీదరికలు నెట్టినా కూడా ప్రభు సాక్షిగా జీవించాలంటే మరి మన జీవితం కూడా అరిమత యోసేపు వలె మనం కూడా ఆ గుణగల కలిగిన వారంగా ఉండి మన ప్రభు కొరకు యోసేపు వలె తెగించి ప్రభు అప్పగించిన పరిచి నమ్మకంగా చేసి జీవితకాలం వల్ల బతికిన కాలం అంతా కూడా సాక్షాత్ జీవిస్తూ మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవితం ఇచ్చే ప్రభు అంటున్నాడు. మరణం వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బీదెట్టి ఎంత అన్నాలు చేరినా కూడా యోసేపులే సాక్షిగా ఉందాం. సాక్షిగా ఉండి అంతవరకు సాక్షిగా ఉండి మరి మంచి ప్రభు కొరకు మంచి పేరు సంపాదించి వీళ్ళ జీవితకాలం సాక్షిగా ఉండి ప్రభు జీవించుటకు ప్రభు కృప మన తోడినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణ మహోన్నతుడ పరిశుద్ధుడ, ఈ మధ్యాహ్న కాలపు వేళ ఈ మధ్యాహ్న తరగతిలో
ముందుగా పాటల ద్వారా మీ నామను కీర్తించగలిగితే మీ స్తోత్రములు, మరి వాక్యం వినగలుగుతుంది ప్రభువా. ముఖ్యంగా అరిమత యోసేపు నికోదేముల ఆ యొక్క మంచి గుణగణాలను ప్రభు కొరకు మరి వారు ప్రేమించే పరిచయం బట్టి చూచి ఉన్నాం, వారి మక్కువను చూచి ఉన్నాం, ప్రభు కొరకు వారు తెగించడమే చూచి ఉన్నాం. మరి యోసేపు నికోదేము వల్ల మేము కూడా ప్రభు కొరకు సర్వాన్ని తెగించి ముందుకు వచ్చిన వారంగా ఉండి ప్రభు అప్పగించి పరిచయం నమ్మకంగా చేపట్టి మేము కూడా మంచి వారంగా, న్యాయవంతుల వారంగా, మీ రాకడ ఎదురుచూచు వారంగా అది సాక్ష్యం కలిగి ప్రభు ఒక పరిచయం నమ్మకంగా చేపట్టి ప్రభు కొరకు సమస్తమును త్యాగం చేసి రాకడ కొరకు వరకు నమ్మకంగా ఉండి ప్రభువుని సేవించే వాళ్ళని చూచున్నాం. మరి మేము కూడా యోసేపు వలె, దానియేలు వలె ఈ లోపం లేని వారంగా మంచి వారంగా ఉంటూ మేము సాక్ష్యం కలిగి మీ నాన్న మహిపరిచే వారంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరు భయంతో మేము ఉండిన వారం అయితే యోసేపు తెగించి ప్రభుకు ముందుకు వచ్చి మరి మేము కూడా అనేక ఆత్మలు కూడబెట్టు వారంగా గాను పొదిగించే వారంగా చేయమని ప్రార్థిస్తూ అలాగే ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మలం చేత సేవ జీవితంలో, విశ్వాస జీవితంలో ముందు సహాయం చేయని ప్రార్థిస్తూ మా కొరకు తిరిగి రానియున్న యేసుక్రీస్తు ఘనమైన దేవులమై అడిగి ముగించుకొని వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.